తెలంగాణ ప్రభుత్వం అంధత్వ నివారణ లక్ష్యంగా తీసుకొచ్చిన కంటి వెలుగు పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. కేవలం 100 రోజుల్లో 1.5 మందికి పరీక్షలు పూర్తి చేసి కళ్లద్దాల పంపిణీ ఆపరేషన్లు నిర్వహించాలని సర్కార్ లక్ష్యం పెట్టుకుంది. సమర్థవంతంగా ఈ టాస్క్ ను పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ లో రికార్డు సొంతం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వ లక్ష్యం మేరకు అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు కంటి వెలుగు 2వ విడతను ప్రారంభించారు. Spectacles to Srimati Manda Annapurna. I request Honorable former Chief Minister of Uttar Pradesh, Akhilesh Yadav sir, to hand over this. I now అంధత్వ రహితమే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. అమీర్పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 2వ విడత కంటి వెలుగు 100 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. సిటీలో 115 చోట్ల కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. నిన్న ఖమ్మం వేదికగా కంటి వెలుగు 2వ విడత కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి వెల్లడించారు. గతంలో 827 ఉండే కంటి వెలుగు బృందాలు ఇప్పుడు 1500కు పెంచామని హరీష్ రావు తెలిపారు. ఇక పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజల దగ్గరికి ప్రభుత్వం వస్తుందని, తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరిస్తుందని వెల్లడించారు. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా చాలా మంచి కార్యక్రమం. నిన్న 4 ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా 1500 బృందాలు మరి అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీల్లో కూడా కంటి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కంటి పరీక్షలు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, ఉచిత కళ్ళ జోడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు మన రాష్ట్రంలో ప్రారంభమైతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ అన్న నియోజకవర్గంలో, హైదరాబాద్ లో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి నార్మల్ గా ప్రజలు ఆసుపత్రికి వెళ్తా ఉంటారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్లడం కాదు, ప్రజల దగ్గరికే ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమం ఇది. ఒక చోట 2 చోట కాదు, ప్రతి గ్రామం, ప్రతి తండా, ప్రతి కోయగూడెం, లంబాడి తండాలు, ప్రతి బస్తీ, ప్రతి ఒక్కరి దగ్గరికే మా డాక్టర్ల బృందాలు వెళ్తాయి. 16,533 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తాం. 16,533 సెంటర్లలో 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరీక్ష చేసేటువంటి కార్యక్రమమే ఈ కంటి వెలుగులు. అంటే ముఖ్యంగా నివారింపదగినటువంటి అంధత్వ రహిత తెలంగాణనే ఈ కంటి వెలుగు యొక్క లక్ష్యం. ఈ కంటి వెలుగు ద్వారా ఎవరెవరికైతే మనం నివారించగలుగుతామో, అద్దాలతోనో, పరీక్షలతోనో, మందులతోనో, సర్జరీతోనో అవన్నీ కూడా చేయించి ఎవరు కూడా కంటి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి తలసాని తెలిపారు. నగరంలో 115 కంటి పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్లో కంటి పరీక్షకు 500 రూపాయలకు పైనే అవుతుందని, ఆపరేషన్ కు 50,000 రూపాయల పైనే ఖర్చు అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న వారు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చినటువంటి సందర్భం. మరి అన్న హరీష్ అన్నకు, మా చైర్మన్ గారు, జిహెచ్ఎంసీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు అందరికీ పేరు పేరున అభినందనలు. అదేవిధంగా డాక్టర్స్, ఏఎన్ఎంలు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ అన్న డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు అందరికీ తెలుసు మరి అధికారులను సమన్వయం చేయడానికి
ప్రజాప్రతినిధులను సమన్వయం చేయడానికి, దీంతో పాటు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి వారికి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రుల్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న వారు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చినటువంటి సందర్భం మరి అన్న హరీష్ అన్నకు మా చైర్మన్ గారు జిహెచ్ఎంసీ అధికారులకు రెవెన్యూ అధికారులకు అందరికీ పేరు పేరున అభినందనలు. అదేవిధంగా డాక్టర్ ఇక నిజామాబాద్ లో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా, జెడ్పీ చైర్మన్ దాతన్న గారి విఠల్ జిల్లా అధికారులతో కలిసి ప్రారంభించారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేస్తుందని, వారి కోసమే కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం ఇది మహిళా రాజ్యలాగే అనిపిస్తుంది. మన పెద్దలందరికీ నమస్కారాలు. మన గణేష్ అన్న గారికి ఈ యొక్క కంటి వెలుగు కార్యక్రమాన్ని సక్సెస్ అయ్యే విధంగా ముందుకు సాగుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో లేని పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్రనగర్, బండ్లగూడ, శంషాబాద్లలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆర్డీఓ చంద్రకళతో ఆయన ప్రారంభించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక కంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. నిరుపేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం చేయిస్తామని చెప్పారు. ఎంతో సంతోషంతో చూపెట్టుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం చాలా సంతోషం. దానికి పెద్దలు, మన ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు వాళ్ళు వారి పాపం బతకలేని పరిస్థితిలో, కంటి చూపలేని పరిస్థితిలో కూడా ఉంటారు. ఏ హాస్పిటల్ వాళ్ళు ఏం కదని తెలియకుండా అట్లనే ఉండి కన్ను చూపు పోయిన మంది కూడా చాలామంది ఉన్నారు. దానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని, ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ దేశంలో కూడా లేదు, ఇలాంటి కార్యక్రమం తీసుకుని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా కంటి చూపు చూసి వాళ్ళకు ఒక మందులు కూడా ఇచ్చి ఒక నెల ప్రోగ్రామ్ ఇంచుమించు నెల ప్రోగ్రామ్ డాక్టర్స్ అంతా ఉండి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి, ఎవరెవరికి ఏ పద్ధతితో అనే ఆలోచనతో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఇప్పుడు ఒక అమ్మని అడిగినాం, మన ఆడియో గారు ఎవరమ్మా ఇది ఇచ్చారంటే కేసీఆర్ అని చెప్పినారు. అందుకని అలాంటి గుర్తింపు ఇలా మన ముఖ్యమంత్రి గారు ప్రజలలో పోర్చుకున్నారు. నిన్న కూడా మీరు చూసినారు. ఎక్కడైనా ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత. ఒకవేళ కళ్ళకు ఆపరేషన్ అంటే కూడా ఆపరేషన్ కూడా పేర్లు తీసుకొని గవర్నమెంట్ ప్రైవేట్లోనే ఆపరేషన్ కూడా చేపిస్తాను నేను ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏదన్నా ప్రజలకు ఏదైతే ఉన్నదో మనం అన్ని కూడా చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది ఒక్క నెల కార్యక్రమం అందరూ కూడా మనం ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆఫీసర్ల మీద వచ్చి వదలవద్దు. మనం ఇంటింటి తిరిగి చెప్పే బాధ్యత మనం కూడా తీసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే అధికారులు కూడా దీనికి ఎంతో చొరవ తీసుకొని నేను చూస్తున్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు ఉన్న అధికారులే ఈనాడు ఉన్నారు. కానీ ఆనాడు ఎట్లా పనిచేసి ఈనాడు ఎట్లా పని చేయించే వాళ్ళు ఉండాలి. వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇవ్వాలి. మనం పని చేపిస్తున్నామంటే వాళ్ళు ధైర్యంగా పనిచేసి ప్రజలకు అందరూ కూడా సంతోషంగా ఇస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న బస్తీవాసులు అందరూ కూడా ఈ నెల కార్యక్రమాలు అందరూ చూపెట్టుకొని ఇంకేమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే ఆపరేషన్ బాధ ఆఫీసర్ చేస్తే ఆఫీసర్ మాకు చెప్తారు. మేము ఎక్కడెక్కడ తీసుకోపోవాలి అందరూ.
అందరి ఆరోగ్యం మా బాధ్యత అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తుందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. దృష్టిలోపం ఉన్న వారిలో వెలుగు నింపాలనే దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం 21వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే కూడా కంటి చూపు సమస్యతో బాధపడుతున్నానని అక్కడే కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇక సమస్య ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని, అవసరమైన వారికి కళ్లద్దాలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. 18 సంవత్సరాలు పైబడిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఈ సంవత్సరంలో అది చేస్తే అప్పుడు టీం సంఖ్య తక్కువ ఉండే, ఇప్పుడు దాన్ని కనీసం 30-40% టీం సంఖ్య పెంచేసి మన జిల్లాలోనే 25 టీమ్స్తో మనం చేస్తున్నాము. సో మన దగ్గర 241 జీపీలు ఉన్నాయి అండ్ దాదాపు 380 గ్రామాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క గ్రామానికి మేము వెళ్తాము. ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఎవరైతే 18 సంవత్సరాలు అంటే ఎక్కువ వయసు వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తాము. జనరల్గా మనకి ఎక్కువ వయసు ఉన్న మనిషికి మనకి దగ్గరగా ఉన్న వస్తువులకి చూడడానికి సమస్య ఉంటుంది. సో దానికోసం ఇప్పటికే జిల్లాలో 20,000 మనకి అద్దాలు కూడా వచ్చినాయి. అది వేరే వేరే పవర్స్లో ఉన్నాయి, +1, +0.5, +1.5, +2. అది కాకుండా కూడా ఇంకా ఏమైనా లెన్సెస్కి కూడా అవసరం ఉంటే అది మేము సాఫ్ట్వేర్లో దాని డేటా ఎంట్రీ చేసేసి ఒక వారం 10 రోజుల తర్వాత కూడా మనకి హెడ్ క్వార్టర్ నుంచి ఆ లెన్సెస్ కూడా ఒక అద్దాల రూపంలో మనకి వచ్చేస్తుంది. సో ఈ అవకాశాన్ని అందరు కూడా సద్వినియోగం చేయాలి. ప్రతి ఒక్క టీంలో 8 మంది ఉంటారు. మేము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ క్యాంప్లోనే ఉంటాము. ఈ క్యాంప్ మనకి 100 రోజు కార్యక్రమం. ఒక వారానికి 5 రోజు మేము చేస్తాము. సాటర్డే, సండే ఈ 2 రోజు మనం చేయము. ఒక పబ్లిక్ హాలిడే ఉంటే కూడా ఆ హాలిడేలో ఎగ్జామ్షన్ ఉంటుంది. DMHO శ్రీరామ్ గారి పర్యవేక్షణలో ఈరోజు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా గన్పూర్ మండల కేంద్రంలో ప్రారంభించుకున్నాం. మరి ఇప్పటికే దాదాపు ఈ గ్రామంలో 4,100 మందికి పరీక్ష చేయాల్సినట్టుగా గుర్తించడం జరిగింది. దాదాపు 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా కొనసాగించడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 2వ విడత లాస్ట్ టైం 2018లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు మంచి సత్ఫలితాలు వచ్చినాయి. అదే ఆలోచనతో మరొక 5 సంవత్సరాల తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. కళ్ళల్లో వస్తున్నటువంటి మార్పులు, షుగర్ ఇట్లాంటి వ్యాధులకు వస్తున్నాయి. కాబట్టి మళ్ళొకసారి ర్యాండమ్ చెక్ చేసి ఎవరికి అవసరమైనటువంటి కంటి అద్దాలు కానీ సర్జరీస్ కానీ ఇవన్నీ అవసరం ఉంటే చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాం. మా ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ఉండేటువంటి ANMs, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ ఈ సంవత్సరంలో అది చేస్తే అప్పుడు టీం సంఖ్య తక్కువ ఉండే, ఇప్పుడు